మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. దీంట్లో ఎంతో కొంత మంచి విషయం అయితే ఉందండి. హాయ్ అందరికీ. ఇలా చేయడం వల్ల మనం తొందరగా ఇంప్రూవ్ అయ్యి ఐశ్వర్యవంతులు అవుతామని ఒకరు నాకు చెప్పారు. అందుకే నేనైతే చేస్తున్నాను. ఇది మూఢనమ్మకం అని కాదండి. అలాగని మనమేమి డబ్బులేమీ ఖర్చు పెట్టట్లేదు. ఎవరు ఎవరిని మోసం అయితే చేయట్లేదు. మనకు అందుబాటులో ఉండేటివి మరి మీకు దొరుకుతాయో దొరకవో నాకు తెలీదు. నేనైతే మా ఇంట్లోనే ఈ చెట్టు అయితే వేసాను. నాకైతే ఇవి దొరికాయి. మాకు విలేజ్ కాబట్టి ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి మాకైతే దొరుకుతాయి. మీకు దొరుకుతాయో ఏమో నాకైతే తెలీదు. ఇలా చేయడం వల్ల అయితే చాలా మంచిది. మనం అయితే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. బాగా లక్ష్మీదేవిని మంచిగా ఆకర్షిస్తుంది. చాలా మంచిది అని నాకు ఒకరు చెప్పారు, ఒక పెద్దవాళ్ళు. అందుకని నేనైతే చేస్తున్నానండి. మీకు చేయాలనిపిస్తే మీరు చేసుకోండి. అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే వీడియో చేసి పెడుతున్నాను. అంతేగాని మూఢనమ్మకాలు అనేసి అయితే కాదండి. ఏమీ లేదండి. గురిగింజలు, గురివింద అంటారు కదా, అవి మీకు దొరికితే తీసుకొని ఒక మంచి తెల్లటి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని పసుపు కొంచెం వేసి వాటర్ వేసుకొని, వాటర్ ఫ్రెష్ వాటరు ట్యాప్లో నుంచి అయినా తీసుకుంటాం కదా, బోర్లో నుంచి అయినా ఆ వాటర్ అనమాట. ఇలాగా క్లాత్కి పసుపు అనేది బాగా పట్టించేసాను నేనైతే. అలాగే పట్టించేసి పొడలేమీ లేకుండా క్లాత్ మొత్తంకి పసుపు అంటుకునేలాగా చేసి దాన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత నేనైతే ఎండలో వేసేసాను. బాగా డ్రై అయిపోయింది. తడిగా ఉన్నప్పుడైతే చేయకూడదండి, ఇట్లా డ్రై అయిపోవాలి. ఇంకా నా దగ్గర ఉండే ఇవి రెడ్ కలర్వన్నీ అయితే వేసాను. నాకైతే కొన్ని బ్లాక్ కూడా దొరికాయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నల్లగా ఉండేవాటి. కొన్ని తెల్లవి కూడా దొరికాయి. సరే, ఉన్న వాటిని అయితే నేను వేస్తున్నాను. ఇదిగోండి నల్లవి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే దొరికాయి. ఇలా వేసుకుంటే అంటే తెల్లవి నల్లవి దొరకపోయినా పర్లేదు. ఇవి మనకి రెగ్యులర్గా దొరికే రెడ్ కలర్ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. నాకు ఉన్నాయి కాబట్టి వేస్తే మంచిది అన్నారు కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పట్టేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోవచ్చండి ఊడిపోకుండా. నేనైతే నా దగ్గర వైట్ కలర్ దారం ఉంటే కట్టానమాట. నేనే వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు దారం కట్టేది చూపిలేను. కట్టిన తర్వాత అయితే ఇదిగోండి ఇలాగా మీకు చూపిస్తున్నాను. అవి బయటకు రాకుండా ఇలా గట్టిగా కట్టేసుకోవాలి. ఇంకేమి పూజలు వ్రతాలు ఏమీ లేదండి, అంతే. అవి తీసుకెళ్ళి మనకు బీరువా ఉంటుంది కదా, ఎక్కడైతే మనం అయితే ఎక్కువ డబ్బులు ఎవరు ఇప్పుడు పెట్టుకోవట్లేదులేండి. మనం కొంచెమైనా పెట్టుకునే ప్లేస్ అయితే ఉంటుంది కదా, కొంచెం అవసరానికి కొంచెం డబ్బులు పెట్టుకుంటారు కదా ఎవరైనా. ఆ డబ్బులు పెట్టే ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి. అలాగే ఏదో కొంచెం ఏమైనా ఉన్నా సరే జ్యువెలరీ లాంటివైనా ఇప్పుడైతే ఎవరు పెట్టుకోవట్లేదులన్నీ, ఉంటే పర్లేదు ఆ ప్లేస్లో వీటిని పెట్టేసేయండి. చాలా మంచి జరుగుతుందంట. ఇలా చేయడం వల్ల మనకు పోయేది ఏమీ లేదు డూడ్. జరిగితే చాలా మంచి జరుగుతుందంట. దానివల్ల మనకు మంచిదే కదా. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి.